హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే మనం రుషికొండ బీచ్లో ఉన్నాము. ఇప్పుడు రుషికొండ బీచ్ అయితే మీకు నా బ్యాక్గ్రౌండ్లో అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడొచ్చు. అలాంటి రుషికొండ బీచ్ అనేది చాలా ఫేమస్ బీచ్ అనమాట వైజాగ్లో. ఇది ఒక బ్లూ ఫ్లాగ్ బీచ్ అనమాట. ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటది అనమాట. ఎంట్రన్స్ లో ఇక్కడ మనం చూసారు కదా, ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ అనేది ఉంటది అనమాట. మన బీచ్ లో ఎవరు వెళ్ళిపోకుండా వాళ్ళు మనకైతే చాలా రక్షణ అయితే ఇస్తారనమాట, చూసుకుంటారు. ఇది ఒకసారి చూడండి, ఇది మ్యాప్ అనమాట. మొత్తం అన్ని ఉన్నాయి. మీరైతే ఒకసారి అయితే వీడియో అయితే పాస్ చేసి ఒకసారి అయితే చూడండి. అండ్ ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మోస్ట్ బ్యూటిఫుల్ రుషికొండ బీచ్ అనమాట. చాలా బాగుంటది అనమాట. దీనికైతే బ్లూ ఫ్లాగ్ బీచ్ అని కూడా అంటారు. ఇది ఎందుకు అంటారు ఏంటనేది ఇక్కడ మనం చూద్దాం. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు. ఎండ కూడా బీభత్సంగా ఉంది. సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. బీచ్ కి అవతల పక్క చూడండి, అటుపక్క కూడా కొన్ని అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళైతే చూద్దాం ఏవే ఉన్నాయి ఏంటి. కొన్ని బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే స్టోన్స్ కూడా ఉంటాయి. ఫొటోస్ అయితే చాలా మంది తీసుకుంటారు. ఇక్కడ అలలు వచ్చి స్టోన్స్ తగిలుతుంటే ఇంకా చాలా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే చాలా చాలా అందంగా అయితే ఉంటాయి అనమాట. సరే మనం కూడా ఒకసారి ఇక్కడికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. అంతా రాక్స్ అనమాట, రాళ్ళు అనమాట. అక్కడ వరకు అయితే రాళ్ళు అయితే ఉన్నాయి. అక్కడ వరకు అయితే వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడైతే పోలీసులు ఉన్నారనమాట, పిలిచేస్తున్నారు మనల్ని. మనం కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం కూడా దాన్ని రెస్పెక్ట్ చేయాలి. సో అందుకైతే వచ్చేసాను అనమాట ముందుకే. కూడా నల్లగా చాలా చాలా బాగుంది. ఎలాగైతే మనకి అల్లలు అయితే చాలా బీభత్సంగా అయితే ఉన్నాయి ఇక్కడ. మీకైతే చూడొచ్చు. నేనైతే మొత్తం తడిచిపోయాను. ర్యాంప్ మొత్తం కాలు వరకు అయితే తడిచిపోయింది. కానీ అయినా బీచ్లో అలా ఆడుకుంటే అదొక ఎంజాయ్మెంట్. అది మనకి మిగతా వాళ్ళకి ఎవరికి మనం అర్థం కాదు ఆ ఎంజాయ్మెంట్. చాలా చాలా అయితే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే మీకు దూరంగా బోట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అది మనకి బోట్ అనమాట, స్పీడ్ బోట్స్ అనమాట. నేనైతే ఒకసారి జూమ్ చేసి అయితే చూపిస్తాను. ఇదిగోండి అక్కడైతే బోట్స్ అయితే ఉన్నాయి కదా, వాటి మీద అయితే బోట్ రైడ్స్ అయితే ఉంటుందంట. ఒకసారి మనం వెళ్ళి అడుగుదాం ఎంత ఏంటి, టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి మొత్తం అన్ని మనం అయితే కనుక్కుందాం. బీచ్ అంటారు యాక్చువల్గా. బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే మీకు ఎవరికైనా ఐడియా ఉంటే అయితే కింద అయితే కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే వాళ్ళు ఏ విధంగా బీచ్ని అయితే మెయింటైన్ చేస్తారు, అండ్ అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుంది, టూరిస్ట్ ఎలా ఉంటారు, టూరిస్ట్ వాళ్ళ యొక్క అకామిడేషన్స్, వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు, ఇంకా క్లైమేట్ ఎలా ఉంటుంది, మొత్తం అన్నీ దాన్ని బట్టి అనమాట బ్లూ ఫ్లాగ్ బీచ్ అని మనకైతే ఒక ఐడెంటిటీ ఇస్తారనమాట. దీన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటారు అనమాట. ఇది వరల్డ్ వైడ్గా చాలా బీచ్లకి అయితే ఉంటుంది. మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ రుషికొండ బీచ్కి అయితే ఉందన్నమాట. ఇదనమాట బ్లూ ఫ్లాగ్ బీచ్ గురించి అయితే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే స్పీడ్ బోట్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. స్పీడ్ బోట్కి అయితే వీళ్ళందరూ లైఫ్ సేవింగ్ జాకెట్స్ అయితే వేసుకొని రెడీగా ఉన్నారనమాట. అయితే స్పీడ్ బోట్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఒకటి స్పీడ్ బోట్ ఇప్పుడు వెళ్ళబోతుంది. అదిగోండి చూడండి, వెళ్తుంది కదా. స్పీడ్ బోట్ అయితే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది కూడా ఒకసారి మనం కూడా ట్రై చేద్దాము. వీటి టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, టికెట్స్ ఎక్కడ ఇస్తారు, వాటి ప్రైస్ ఎలా ఉంటుంది, ఎంతమంది ఎలా ఏంటని మనం కూడా ఒకసారి అయితే కనుక్కుందాము. చూడండి ఎలా వెళ్తున్నారో. చాలా లోపలికి అయితే తీసుకొని వెళ్తారు. ఇప్పుడైతే మనం స్పీడ్ బోట్కి అయితే టికెట్ అయితే తీసుకుందాము. తీసుకున్న తర్వాత స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాము. చేసిన తర్వాత ఎలా ఉంది, ఏమనిపించింది, అసలు సముద్రంలోకి వెళ్ళిన తర్వాత నా ఫీలింగ్ ఏంటి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే స్పీడ్ బోట్కి అయితే మనం టికెట్ తీసుకుందాము. నా ఎదురుకైతే ఉంది స్పీడ్ బోట్కి సంబంధించిన కౌంటర్, అక్కడ ఇస్తారనుకుంటాను టికెట్. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్పీడ్ బోట్కి సంబంధించిన టికెట్ అయితే మనకైతే ఇక్కడ ఇస్తారనమాట. మనమైతే టికెట్ తీసుకొని ఇప్పుడైతే మనం అక్కడైతే వెళ్ళి బోట్ అయితే ఎక్కేద్దాం. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, లైన్ కూడా ఉన్నట్టుంది. ఒకసారి టికెట్ అయితే తీసుకుందాం. మనమైతే టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ అయితే ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళదే 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మనకి. టికెట్ తీసుకొని ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నారు కదా, అక్కడ మనం నుంచి ఉంటే మనకి లైన్ ప్రకారం పంపిస్తారనమాట. అక్కడ మనకి లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు. అది వేసుకున్న తర్వాత మనం అయితే బోట్ అండి అక్కడ చూపిస్తున్నారు కదా, ఆ విధంగా అయితే మనకి ఎక్కిస్తారనమాట. ఎక్కించిన తర్వాత మనం లోపల
సముద్రం లోపలికి అయితే వెళ్తాం అనమాట. మనకి ఫొటోస్ గట్రా ఏమైనా కావాలంటే ఇక్కడ చాలా మంది ఉంటారు అనమాట ఫోటోగ్రాఫర్స్. వాళ్ళైతే మనకైతే ఫోటోలు తీస్తూ ఉంటారు. మనకి ఇష్టమైతే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. చూడండి ఎక్కడైతే మనకి టికెట్ ఇచ్చేస్తే ఇక్కడైతే లైఫ్ జాకెట్ అయితే ఇస్తారనమాట. చూడండి చాలా ఉన్నాయి. ఇక్కడైతే మనకు కొంతసేపు వెయిటింగ్ అయితే ఉందన్నమాట. 5 మెంబర్స్ వచ్చిన అయితే డైరెక్ట్ గా బోట్ ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. మనం సింగిల్ గా వచ్చాం కదా, ఇంకో 3-4 మెంబర్స్ వచ్చినట్టయితే పంపిస్తామని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది, ఎలాగా మనం ఎలా ఉండాలనేది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి లైఫ్ జాకెట్ అయితే ఒకటి ఇస్తారనమాట. ఈ లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాత మనకైతే బోటింగ్ అయితే అలౌ చేస్తారు. ఇప్పుడైతే మనం లైఫ్ జాకెట్ వేసుకున్నాం కాబట్టి బోటింగ్ అయితే వెళ్ళిపోబోతున్నాం. కదండి ఇప్పుడైతే మనం బోట్ అయితే ఎక్కేసాం. అటు ఒక 2-3 మెంబర్స్ అయితే ఉన్నారు. వన్స్ మనం బోట్ ఎక్కి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మనం ఏ ప్రికాషన్స్గా ఉండాలని ఇతనైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎంతవరకు వెళ్తే ఎంత ప్రైస్, ఇంకొంచెం లోపలికి వెళ్తే ఎక్కువ ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఇప్పుడైతే స్పీడ్ బోట్ రైడ్ అయితే స్టార్ట్ అవబోతుంది. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత స్పీడ్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. చూడండి స్పీడ్ బోట్ స్టార్ట్ అయిపోయింది. ఇతనైతే డ్రైవింగ్ కూడా స్టార్ట్ చేసాడు. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాము. నేనైతే నించొని వీడియో తీసుకుంటానని అతను డ్రైవర్ గారికి అయితే రిక్వెస్ట్ చేశాను. అతనైతే ఓకే అయితే చెప్పాడు. ఆ కుదుపులు చూసారా ఎంత బీభత్సంగా ఉన్నాయన్నమాట. అవి మన టైడ్స్ కెరటాలు వస్తాయి కదా, దాని మీదకి బోట్ వెళ్ళి దూకుతుంది అనమాట. మనం అదే లాంగ్ జంప్ చేసినట్టే, లాంగ్ జంప్ హై జంప్ చేసినట్టు అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా చేయాలండి. ఇప్పుడైతే రైడ్ అయితే అయిపోయింది. మన బీపీ బాడీ ప్రొటెక్టర్ జాకెట్ అయితే లైఫ్ జాకెట్ అయితే కూడా హ్యాండ్ ఓవర్ చేస్తామన్నమాట. ఇది మనకి చెప్పాలంటే ఇప్పుడైతే మనకి వైజాగ్ వచ్చామంటే రుషికొండ బీచ్లో ఇదైతే మనం డెఫినెట్గా చేయాల్సిన ఒక వాటర్ యాక్టివిటీ అనమాట. మనకి కొంచెం భయం అనిపిస్తుంది కానీ చాలా ఎంజాయ్గా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. వన్స్ ఆల్ యాక్టివిటీ యూ హ్యావ్ డన్ అనమాట. తర్వాత ఏం చేయొచ్చు అంటే మనకైతే ఇక్కడ కౌచెస్ లాగా ఉంటాయి. కూర్చొని అయితే రిలాక్స్ అవ్వచ్చు. మనకి చాలామంది అయితే కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటారు అనమాట. ఆల్సో ఇక్కడ మనం యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఐస్ క్రీమ్స్ ఇంకేమైనా తినాలంటే ఐస్ క్రీమ్ షాప్స్ ఇంకా చాలా అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక్క ఐస్ క్రీమ్ అయితే తీసుకొని ఎంజాయ్ అయితే చేద్దాం. అన్నా ఎక్కువ ఒకటి వల్ల నేనైతే ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. అక్కడైతే వీడియోస్ తీయొద్దు అంటున్నాడు. ఎందుకో మరి అయితే నాకు తెలీదు. మేబీ దీని ఎంఆర్పి ప్రైస్ కన్నా ఎక్కువ అమ్ముతున్నాడేమో, మేబీ నాకైతే తెలియదు. వీడియోస్ అయితే తీయొద్దండి, ఇక్కడ వీడియోస్ తీయకూడదని అన్నాడు. సో అదైతే అందుకే నేను వీడియో అయితే తీయలేదన్నమాట. ఇంకో దగ్గర ఎక్కడైనా వీడియో అయితే తీయడానికి ట్రై చేద్దాం. వీళ్ళు ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ అమ్మేస్తున్నారేమో. బీచ్ కదా, ఇక్కడ ఎవరు ఆర్గ్యుమెంట్ చేయరు నాకు తెలిసి చాలా వరకు అయితే. బీచ్లో మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుంది అనమాట. మొక్కజొన్నలు అండ్ ఇవి మామిడికాయలు చూసారా ఎలా అయితే ఉన్నారు. ఇప్పుడైతే అమ్మ సెట్ చేస్తున్నారు, అమ్మడానికి రెడీ అయితే అవుతున్నారు అనమాట. చూడండి జనాలు అయితే ఎంత ఉన్నారు. ఎండ అయితే బీభత్సంగా ఉంది. బీభత్సంగా ఉన్న వల్ల కొంతమంది వచ్చారు. చాలా చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు అనమాట. చూడండి మామిడికాయలు చాలా కారం అయితే ఫుల్గా పెట్టారనమాట. బాగా అలిసిపోతే ఇలా కొబ్బరి బొండాలు కూడా తాగొచ్చు. కొబ్బరి బొండాలు గుజ్జు కూడా తినొచ్చు అనమాట. చాలామంది వెంటర్స్ అయితే ఉన్నారనమాట. అటు నుంచి వస్తే మ్యాక్సిమం ఒక 20 మెంబర్స్ అయితే ఇలా ఉంటారనమాట. ఇది పెద్ద అనేది
జస్ట్ ఒక 30 మీటర్స్లోనే ఇంతమంది అయితే ఉన్నారో చూడండి. ఎంత చాలా కలర్ఫుల్గా అయితే పెట్టేసి అమ్ముతున్నారనమాట. ఎవరికైనా కొనుక్కోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఎండ అయితే ఎక్కువ ఉంది కదా, నేను మామిడికాయ అయితే కొనుక్కోవాలనుకోలేదు. ఫుల్ కారం అయితే పెట్టేసి ఉంచారనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడైతే హార్స్ కూడా ఉందన్నమాట. హార్స్ రైడింగ్ కూడా మనం చేయొచ్చు. హార్స్ రైడింగ్ చేయాలంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పాయింట్ నుంచి అలాగ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వస్తున్నారు కదా జనాలు, అక్కడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్లో తీసుకొచ్చి ఇక్కడ దించేస్తారు అనమాట. సో మనకైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాం అంటున్నాడు. నేనైతే ఇప్పుడైతే అడిగాను. సో నాకైతే వర్త్ అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో అందుకని నేనైతే హార్స్ రైడింగ్ అయితే వెళ్ళలేదు. మీరైతే ఈవినింగ్ టైంలో వచ్చినట్టయితే ఒకసారి అయితే హార్స్ రైడింగ్ అయితే ట్రై చేయండి. చాలామంది అయితే బీభత్సంగా ఆడుకుంటున్నారు చూడండి. చాలా అయితే ఈరోజు ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఆడుకుంటున్నారు. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ చేస్తున్నారు. స్పీడ్ బోట్ నడిపిన వాళ్ళు స్పీడ్ బోట్కి వెళ్ళే వాళ్ళు స్పీడ్ బోట్కి వెళ్తున్నారు. అక్కడైతే చూడొచ్చు అనమాట. ఒక స్పీడ్ బోట్ అయితే మనకి అక్కడైతే వెళ్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీరు అక్కడ కనిపిస్తుంది కదా ఒకటి మనకి, ఇది దీనిలాగా అక్కడైతే పోలీస్ మెన్ అయితే ఉంటారు. లేకపోతే మనకి బాగా ఈత కొట్టే వాళ్ళు ఉంటారనమాట. షార్ప్ డైవర్స్, చాలా స్మార్ట్ స్విమ్మర్స్ ఉంటారనమాట. వాళ్ళైతే ఉంటారు, గజేతగాళ్ళు అంటారు తెలుగులోని. వాళ్ళైతే ఉంటారు. వాళ్ళు ఎవ్రీ మినిట్ అయితే మనల్ని అయితే వాచ్ చేస్తారనమాట. ఏం చేస్తున్నారు, జనాలు బీచ్లోకి వెళ్ళిపోతున్నారా, లేకపోతే ఇంకా బాగానే బయటనే ఆడుకుంటున్నారా అనేసి ఎవ్రీ మినిట్ అయితే మనల్ని వాచ్ చేస్తుంటారనమాట. వాళ్ళైతే మైక్లో అయితే అనౌన్స్ అయితే చేస్తారనమాట. రిస్ట్రిక్టెడ్ ఏరియా కన్నా కొంచెం లోపలికైతే వెళ్ళినట్టయితే వాళ్ళైతే మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తారు, అంత దూరం వెళ్ళొద్దని చెప్తారనమాట. మనం అది కాషియస్గా ఉండి మనమైతే బ్యాక్ వచ్చేయాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళు వచ్చి మనల్ని బలవంతంగా బ్యాక్ అయితే రప్పిస్తారనమాట. ఇది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. బీచ్కి రావడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత మనం కేర్ఫుల్గా ఉండి ఎంజాయ్ చేసాం నేచర్ అనేది, అది కూడా ఒక ఇంపార్టెంట్ అనమాట. మీరైతే ఒకసారి ఇవన్నీ పాటించండి. బీచ్లో ఇదే కాదు, మనకి క్లాతింగ్ కూడా అమ్ముతారనమాట. చూడండి ఎంత ఉన్నాయో క్లాత్స్, స్పెట్స్ అన్నీ చాలా అయితే ఉంటాయి. మనమైతే కొనుక్కోవచ్చు బీచ్ వైపు కోసం. ఇవన్నీ చాలా అయితే బాగుంటాయి. ఇదండి ఈరోజు అయితే మాత్రం మీరైతే చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ వైజాగ్లో ఇంకో ప్లేస్తో మనమైతే మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్టయితే మీరైతే ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వైజాగ్ వెళ్ళి రుషికొండ బీచ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే వాళ్ళకైతే ఫార్వర్డ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.